హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్ ఐపీఎల్ డైలీ. ఈరోజు 4 మ్యాచ్లు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాచెస్ ఇవి కూడా. పంజాబ్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ చండీగఢ్లో జరుగుతోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ సన్ రైజర్స్ బ్యాటింగ్ చేయబోతోంది కాసేపట్లో. మరోవైపు సాయంత్రం 7:30 గంటలకి ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై వర్సెస్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాచ్ ఇది కూడా. చెన్నై వర్సెస్ డీసీ మ్యాచ్ జరగబోతోంది. ఈ 2 మ్యాచ్లు కూడా ఇవాళ ఉన్నాయి. ఈ 2 మ్యాచ్ల యొక్క ప్రభావం అంటే వీటిలో ఏది గెలుస్తుంది అనేది కొంతవరకు టేబుల్ మీద ఇంపాక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంది. కొన్ని టీమ్స్ని పైకి, కొన్ని టీమ్స్ని కిందకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ మ్యాచెస్ ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ క్రికెట్ ఎనలిస్ట్ అండ్ ఫస్ట్ క్లాస్ అంపైర్ రాంప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఇవాళ మ్యాచెస్ ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. రాంప్రసాద్ గారు నమస్తే. నమస్కారం హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇవాళ 4 మ్యాచ్లు ఉన్నాయి. మొట్టమొదటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మరోవైపు సాయంత్రం జరగబోయేటటువంటి కీలకమైనటువంటి మ్యాచ్లో చెన్నైకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ చెన్నై వర్సెస్ డీసీ మ్యాచ్ జరగబోతోంది. ఈ 2 మ్యాచ్లు ఎలా ఉండబోతున్నాయి ఇవాళ? మొట్టమొదటిసారిగా సన్ రైజర్స్ పంజాబ్ వీటికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా చెప్పండి ఫస్ట్. ఈ రోజు 2 మ్యాచ్లు, అలాగే రేపు 2 మ్యాచ్లు ఉన్నాయి. సో ఈ రోజు 3:30 మ్యాచ్ మనం చూస్తున్నాం, పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ కి ఇప్పుడు హైదరాబాద్ పొజిషన్ ఏంటంటే 6th పొజిషన్ లో ఉంది. అలాగే ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ కి ఒక కన్సిస్టెన్సీ లోపం, మనం మాట్లాడుతున్న నిలకడ లోపం. అలాగే పంజాబ్ ఏంటంటే 3 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్ గెలిచింది, ఒకటి నిర్ణయం తేలలేదు. 5 పాయింట్లతో పంజాబ్ 2వ స్థానంలో ఉంది. అద్భుతమైన ఫామ్ లో ఉంది. పంజాబ్ బౌలర్లు, పంజాబ్ బ్యాటర్స్ ఇద్దరు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అటు బ్యాటర్స్, బౌలర్స్, ఫీల్డింగ్ కూడా చాలా చక్కగా ఉంది. యువకులతో కూడిన జట్టు, 2 జట్టు కూడా యువకులతో కూడినవి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పంజాబ్ నిలకడ ప్రదర్శిస్తుంది, హైదరాబాద్ నిలకడ లేమి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక మ్యాచ్ లో ఆడుతూ ఒక మ్యాచ్ లో ఆడకుండా అటు హెడ్ కూడా మరి ఈ ఐపీఎల్ లోపల అంత పెద్దగా ప్రభావవంతంగా లేడు. అలాగే అభిషేక్ శర్మ కూడా అంత ప్రభావంగా లేడు. మరి వరల్డ్ కప్ ముందు మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్ మరి ఐపీఎల్ లో మెరుపులు మెరిపించడం లేదు. సో ఇదన్నిటికీ కారణం ఏదైనా పర్వాలేదు, కానీ ముఖ్యంగా ఈ రోజు మ్యాచ్ లో పంజాబ్కే నా ఓటు. పంజాబ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీం కూడా అలానే ఉంది. ఇక మిగతా విషయానికి వస్తే పంజాబ్ లోపల అంటే వాళ్ళ స్టేడియంలో జరగడం, అంటే వాళ్ళ ప్రేక్షకుల మధ్యన జరగడం, వాళ్ళకు మద్దతు ఉంటుంది, చక్కని సపోర్ట్ తో. మరి అలాగే టీం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. 2 జట్టులో చూస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ముఖ్యంగా పంజాబ్ లో శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్, అలాగే ప్రియాంశ్ ఆర్య, వీళ్ళందరూ కూడా అంటే ఎవరికి తీసిపోవట్లేదు. ఎక్సలెంట్ టీం ఉంది, మంచి పర్ఫార్మెన్స్, అలాగే ఆత్మవిశ్వాసంతో కల్పిస్తున్నారు. సో లాస్ట్ మ్యాచ్ కూడా అది ఫలితం రాకుండా ఉండుంటే అది కూడా గెలిచే వాళ్ళేమో. సో బట్ 5 పాయింట్లతో 2వ స్థానం లోపల కొనసాగుతున్నారు. బట్ హైదరాబాద్ 6వ స్థానంలో కొనసాగుతుంది. ఏ విధంగా చూసినా పంజాబ్ పై ఎత్తుగానే కనిపిస్తుంది. ఒకసారి సన్ రైజర్స్ బ్యాటింగ్ లైన్ ఒకసారి చూద్దాం. మనం చూసినట్లయితే కెప్టెన్ ఇషాన్ కిషన్, అట్లాగే ట్రావిస్ హెడ్ ఓపెనర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, అట్లాగే హెన్రిచ్ క్లాసెన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, అభిషేక్ శర్మ ఆల్రౌండర్స్లో, అభిషేక్ శర్మ పేరు ఆల్రౌండర్స్లో పెట్టుకున్నారు కాబట్టి అభిషేక్ శర్మ ఆల్రౌండర్స్లో ఉన్నాడు. అభిషేక్ శర్మ చాలా అత్యద్భుతమైనటువంటి బ్యాటర్. యాక్చువల్గా ఒక మ్యాచ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఆ కన్సిస్టెన్సీ ఎందుకో కరువు అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే. ఇట్లా నేపథ్యంలో బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గానే ఉంది. మరి ఏం జరుగుతోంది? ప్రధానంగా బౌలింగ్ లోపం వల్లే ఓడిపోతున్నారా అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే బౌలర్స్లో ప్యాట్ కమిన్స్ నిజానికి ఆడవలసి ఉంది, గాయం కారణంగా అతను దాంట్లో ఆడట్లేదు. అట్లాగే మిగిలినటువంటి వాళ్ళను చూస్తే ఇషాన్ మలింగా కూడా ఈ టోర్నమెంట్లో ఇంతవరకు అతనేమీ ఆడినట్టుగా లేదు. సకీబ్ హుస్సేన్, అట్లాగే ఓంకార్ టెంపుల్, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివం మావి, ఇంతమంది మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. శివం మావి కూడా చాలా మంచి బౌలర్గా ట్రీట్ చేయబడేటటువంటి వ్యక్తి శివం మావి. బట్ ఏం జరుగుతోంది, ఎందుకు బౌలింగ్లో ఇంత పెద్ద వైఫల్యం వాళ్ళకి ఎదురవుతోంది? దాదాపు 200 స్కోర్ చేసి కూడా దాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతోందని మీరు భావిస్తున్నారు?
సో ముఖ్యంగా ఇదంతా SRH ముఖ్యంగా బ్యాటింగ్ బలోపేతంగా ఉండేది. సో మొదటి మ్యాచ్ చూసాం మనం. మొదటి మ్యాచ్ ఆర్సీబీ తోటి 15.4 ఓవర్స్ లోనే ఆర్సీబీ అలవోకగా మరి ఛేదించారు. 201 రన్స్ చేశారు. 9 వికెట్స్ కోల్పోయి సన్ రైజర్స్. అంటే బ్యాటింగ్ అక్కడ ఫస్ట్ మ్యాచ్ లో బాగానే చేశారు. అలాగే సెకండ్ మ్యాచ్ లో కూడా చూస్తున్నాం. సెకండ్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. అది మరి SRH 226 చేసింది. KKR ఇప్పుడు ఈ సిరీస్ లోపల అంటే ఈ IPL లోపల ఈ సీజన్ లోపల చాలా పేలవ ప్రదర్శిస్తున్న KKR పై మ్యాచ్ మాత్రం గెలిచింది. తర్వాత SRH వర్సెస్ LSG ఆ మ్యాచ్ కూడా మనం చూసాం. చివరి బాల్ వరకు అంటే లాస్ట్ బాల్ కంటే ముందు కూడా అంటే 5th బాల్ వరకు 20th ఓవర్ లో లాస్ట్ బాల్ అంటే 5th బాల్ వరకు కొనసాగింది. LSG చాలా చక్కని పర్ఫార్మెన్స్, ముఖ్యంగా రిషబ్ పంత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆ మ్యాచ్ గెలిచారు. తర్వాత ఈ రోజు మ్యాచ్ మరి పంజాబ్ తో ఆడబోతుంది. అంటే పడుతూ లేస్తూ అంటే ఒక కన్సిస్టెన్సీ అనేది లేకపోవడం కనిపిస్తుంది, నిలకడ లేమి కనిపిస్తుంది అటు బ్యాటర్స్ లో ఇటు బౌలర్స్ లో ఒకట. అంటే మీరు ఇప్పుడు ఈ జట్టులో కూడా చూస్తే రామప్రసాద్ గారు మీరు డొమెస్టిక్ క్రికెట్ మీరు చాలా చూసి ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ లో అంటే ఒక జయదేవ్ ఉనద్కత్ సీనియర్, కానీ అతను ఏమి పెద్ద ఇంపాక్ట్గా పెద్ద ప్రభావవంతంగా ఏం లేడు, చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వట్లేదు. శివం మావి చాలా మంచి బౌలర్గా ట్రీట్ చేయబడేటువంటి వ్యక్తి ఒకప్పుడు, కానీ దురదృష్టవశాత్తు శివం మావి ఎందుకో వెనకబడేటువంటి స్థితి కనిపిస్తోంది. శివం మావి నిజానికి మంచి ప్లేయర్గా పరిగణించబడేటటువంటి వ్యక్తి, బట్ సమ్హౌ వాట్ హ్యాపెండ్ అనేది ఇంకా తెలియదు. శివం మావి కూడా ఉన్నాడు అక్కడ, అయినా కూడా పెద్దగా దాని ఇంపాక్ట్ కనిపించట్లేదు. మిగిలినటువంటి బౌలర్స్ని కనుక మనం చూస్తే జేషన్ అన్సారీ, అట్లాగే యశాన్ మలింగా లేడు అసలు టోర్నమెంట్లోనే, షకీబ్ హుస్సేన్, అలాగే ప్రఫుల్ హింగే, అమిత్ కుమార్, అట్లాగే ఓంకార్ టర్మాలే, వీళ్ళంతా ఇంతమంది బౌలర్స్ ఉన్నారు. డొమెస్టిక్లో ఎప్పుడు వాళ్ళ పేర్లు పెద్దగా ప్రముఖంగా వచ్చినట్టుగా నేనైతే చూడలేదు. ఇట్లాంటి నేపథ్యంలో బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఏమైనా చేంజెస్ ఏమైనా చేసే అవకాశం కనిపిస్తుందా మీకు? ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏం జరిగేట్లేదు, మార్పులు కూడా ఏం జరిగేటి లేవు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, అలాగే ట్రావెస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసన్, అలాగే సలీల్ అరోరా వికెట్ కీపర్ బ్యాటర్ ఈ మ్యాచ్ లో మనం చూస్తున్నాం. అలాగే అంకిత్ వర్మ అతను పూర్తిగా బ్యాటర్, అలాగే నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఆల్రౌండర్. నితీష్ కుమార్ రెడ్డితో ఎక్కువగా అంటే 3 ఓవర్లు కనీసం బౌలింగ్ చేసే అవకాశం ఉంది. సో అలాగే హర్ష్ కుబా అలాగే బౌలింగ్ ఆల్రౌండర్, అలాగే ఈ రోజు శివం కుమార్ ను తీసుకున్నారు బౌలింగ్ ఆల్రౌండర్. అతను కూడా హర్షల్ పటేల్, అతను కూడా బౌలింగ్ ఆల్రౌండర్, స్లో రన్స్ ఎక్కువగా వేస్తుంటాడు, మీకు తెలుసు. ఇంతకుముందు వివిధ జట్లకు IPL లో ఆడాడు. సో ఇషాన్ మలింగా ఈ రోజు ఆడుతున్నాడు. ఓకే. సో ఈ రోజు అంటే ఫారిన్ ప్లేయర్స్ 4 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. 4 ట్రావెస్ హెడ్ ఒకరు, అలాగే హెన్రీ క్లాసన్ ఒకరు. లివింగ్స్టన్ టీమ్ లో ఉన్నాడు సార్. లివింగ్స్టన్ టీమ్ లో ఉన్నాడా సార్? ఏమంటారు? లివింగ్స్టన్ లేరండి, ఈరోజు మ్యాచ్ లో లేరు. ఓకే. సో అంటే ముఖ్యంగా ఎక్కువగా ఆల్రౌండర్స్ తో ఆడుతున్నారు ఈ మ్యాచ్. ఓకే. మాక్సిమం ఒక్క ఇషాన్ మలింగాన్ని మినహాయిస్తే మిగతా హర్షల్ పటేల్, శివం కుమార్, హర్ష దుబే, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా మరి ఆల్రౌండర్స్. సో అంటే ఇక్కడ బ్యాటింగ్ బలోపేతం చేయడం మాత్రం వాళ్ళకి కనిపిస్తుంది. బ్యాటింగ్ లోపల విఫలమైనట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. అలాగే బౌలింగ్ లో కూడా అంటే బ్యాటింగ్ 70% విఫలం అయితే బౌలింగ్ 30% విఫలమయ్యారు. సో ఏ విధంగా చూసినా వాళ్ళకి బ్యాటింగ్ అనేది చాలా కీలకమైన సమయం లోపల మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసే ప్లేయర్లు కావాలి. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి, క్లాసర్ మాత్రమే ఈ టోర్నమెంట్ లో మరి వాళ్ళ తరపు నుంచి రాణించినట్టుగా కనిపిస్తుంది మనకు. అభిషేక్ శర్మ 1 రాణించినా కానీ 3 మ్యాచ్ లోపల వాళ్ళకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది నిలకడ అనేది లభించట్లేదు. పంజాబ్ ఒకసారి తీసుకుందాం. పంజాబ్ లో మీకు ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? పంజాబ్ లో జరగడానికి చాలా ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే కుపర్ కనోలి చక్కగా రాణిస్తున్నాడు, అలాగే శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నాడు, శశాంక్ సింగ్ చివరిలో కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. స్టాయినస్ అటు కంపల్సరీ ఆడాల్సిన ప్లేయర్, బ్యాటింగ్ బౌలింగ్ లోపల కూడా చక్కగా రాణిస్తాడు. జెన్సన్ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. హీఈస్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్, ఎక్సలెంట్ బ్యాటర్, ఎక్సలెంట్ బౌలర్, ఎక్సలెంట్ గా మన ఫీల్డింగ్ కూడా చేస్తాడు, చాలా చక్కని క్యాచ్ పడతాడు. సో ఇంకా జేవియర్ బాట్లెట్, హీఈస్ ఎ వెరీ గుడ్ బౌలర్, మ్యాచ్ విన్నింగ్ కెపాసిటీ అంటే మ్యాచ్ లోపల మ్యాచ్ ను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న జేవియర్ బాట్లెట్ ఆస్ట్రేలియా బౌలర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటాడు. సో అలాగే వైశాఖ్ విజయ్ కుమార్ కూడా కీలకమైన 9 వికెట్స్ తీశాడు ఈ సిరీస్ లోపల. సో అర్షదీప్ సింగ్, ఇక యజ్వేంద్ర చహల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకా మార్పులు చేయడానికి పంజాబ్ లో ఎలాంటి అవకాశాలు లేవు, ఇంకోటి కారణాలు కూడా లేవు. మేబీ ఏమైనా ఫిట్నెస్ సమస్యలు ఉంటే తప్ప పంజాబ్ లో మార్పులు లేవు. మరి పంజాబ్ టీం చూసాం మనం, అదే టీం ఇలా మార్పులు ఏం లేవు.
Okay. సిమ్రన్ సింగ్, ప్రియాచార్య, కూపర్ కనోలి, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ స్టైనస్, మార్కో జెన్సన్, జేవియర్ బ్యాట్లెట్, అలాగే వైశాఖ్ విజయ్ కుమార్, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్. మేబీ ఏమైనా మార్పులు ఏమైనా ఉంటే వాళ్ళు అంటే బౌలర్ అంటే ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు పంజాబ్ టాస్ గెలిచింది, సో ఫీల్డింగ్ చేస్తుంది కనుక ఇప్పుడు బౌలర్ అంటే ఇదే సేమ్ టీం బౌలింగ్ చేస్తారు. సో బ్యాటింగ్ లో ఏమైనా మార్పులు ఉంటే ఎవరైనా హర్షదీప్ సింగ్ కానీ ఎవరైనా పక్కకు పెట్టి బ్యాటింగ్ లోపల ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని పంజాబ్ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో బ్యాట్స్మెన్ కానీ లేదా ఎవరైనా పంపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. యా ఓకే. లేకపోతే తర్వాత మ్యాచ్ కనుక మనం చూసుకుంటే చెన్నై వర్సెస్ డీసీ. ఎగ్జాక్ట్లీ. చెన్నై వర్సెస్ డీసీ. చెన్నై పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది ఈ టోర్నమెంట్లో. వాళ్ళకి ఏమీ పెద్ద అడ్వాంటేజ్ కనిపించట్లేదు. ధోని అసలు వస్తాడా లేదా టీంలో అనే విషయం కూడా తెలియదు. అనేక రకాలైనటువంటి రూమర్స్ వినిపిస్తున్నాయి. అతను రిటైర్ అయిపోతాడు, బయటకు వెళ్ళిపోతాడు అని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు చెన్నై పరిస్థితి ఏంటి? చెన్నై ఇవాటి మ్యాచ్లో ఎట్లా ఫేర్ చేయబోతుంది మీరు అనుకుంటున్నారు? హోమ్ క్రౌడ్ ముందు ఇవాళ మ్యాచ్ ఆడబోతోంది. డెఫినెట్ గా ఈ రోజు అంటే చెన్నై మనం ఇప్పుడు గత మ్యాచ్లతో పోలిస్తే చెన్నై డిఫరెంట్ గా ఈ మ్యాచ్ లోపల రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ లాస్ట్ మ్యాచ్ అంత పెద్దగా గొప్పగా రాణించలేదు కనుక ఈ రోజు మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ కి అవకాశం ఉంది. డెఫినెట్ గా చెన్నై సూపర్ కింగ్స్ ఒక మంచి అంటే ముఖ్యంగా బ్రావిస్ కూడా వస్తున్నాడు ఈ మ్యాచ్ లోపల. సో దాంతో ఒక మంచి అవకాశం మంచి అవకాశం అటు చెన్నైకి బ్యాటింగ్ లోపల బ్రావిస్ బూస్ట్ అవుతాడు. సో వాళ్ళ టీం ని బూస్ట్ చేస్తాడు. మిడిల్ ఆర్డర్ లో బలోపేతంగా ఉండడంతో అటు సంజు శాంసన్ కొద్దిగా చెలరేగే అవకాశం ఉంటది. 3 మ్యాచ్లో కూడా మరి సంజు శాంసన్ కి పెద్దగా అవకాశం వచ్చినా నిరూపించుకోలేకపోయినాడు. సో ఈ మ్యాచ్ లో మాత్రం డెఫినెట్ గా అతను ఆడాల్సిందే. ఎందుకంటే అతను ఒక సీనియర్ ప్లేయర్, అతనే తీసుకోవాలి. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా అతను క్యాప్టెన్ లాగా ఉన్నాడే తప్ప మనం చాలా సార్లు వీడియోలు చూస్తున్నాం మనం. అలాగే అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళందరూ కూడా స్లో స్టార్టర్స్ గా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు T20లో చూస్తున్నారు మీరు, రాజస్థాన్ రాయల్స్ గెలవడానికి కారణం ఏంటంటే అంటే దీనిలో పోలిక కంపల్సరీ పోల్వాల్సిందే. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ కు ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో మనం చూస్తుంటే అగ్రగామి జట్ల మీద వీరోచితమైన పోరాటాలు చూస్తున్నాం. నిన్ననే మనం మ్యాచ్ చూసాం. వైభవ్ సూర్యవంశీ అలాగే జూరల్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తున్నాం మీరు. 43 బాల్స్ లోపల 70 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. మరి 27 బాల్స్ లోనే అద్భుతంగా 73 రన్స్ చేశాడు సూర్యవంశీ. 6లతో 4లతో విరుచుకుపడ్డాడు. పూర్తిగా అతని బ్యాటింగ్ లోపల గమ్మత్ ఏంటంటే హైలైట్స్ అయిపోయింది అతని బ్యాటింగ్. అతను సింగిల్స్ తీయడం తక్కువైపోయింది, 4 6 కొట్టడం ఎక్కువైపోయింది. అలాంటి ప్లేయర్లు ఎవరైనా ఉండాలి. కానీ ఓపెనింగ్ లోపల ఇప్పుడు ఒకవైపు సంజు శాంసన్ ఆడుతూ ఉంటే ఒకవైపు రుతురాజ్ గైక్వాడ్ నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాడు. ఇది నెమ్మదిగా ఇది 1980s గేమ్ కాదు, 1990s గేమ్ కాదు. సో ఖచ్చితంగా ఇద్దరు ఓపెనర్లు కూడా దాడి చేయాలి. ముఖ్యంగా ఎందుకంటే పవర్ ప్లే ఉంటుంది. పవర్ ప్లే లోపల ఒక బాల్ సింగిల్ తీసి ఒక బాల్ డిఫెన్స్ ఆడే వరకు ఒక బాల్ 0 ఒక బాల్ 1 అంటే ఇంకా మిగతా 4 బాల్స్ లోపల అవతల ప్లేయర్ కనీసం ఒక 15 రన్స్ కొట్టాలి. అంటే అతని మీద చాలా ప్రెషర్ పడిపోతుంది. దానివల్లనే చెన్నై సూపర్ కింగ్స్ చాలా విఫలం చెందిన దానికి కారణంలో ముఖ్యంగా ఓపెనింగ్ లో ఒకవైపు సంజు శాంసన్, ఒకవైపు రుతురాజ్ గైక్వాడ్. చాలా నెమ్మదిగా ఆడే రుతురాజ్ గైక్వాడ్ వల్ల ప్రెషర్ అనేది సంజు శాంసన్ మీద పడుతుంది. దానివల్ల సంజు శాంసన్ కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అతను ప్రెషర్ లో వికెట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. మొదటి మ్యాచ్ 6, రెండో మ్యాచ్ 7, మూడో మ్యాచ్ 9. ఇది సంజు శాంసన్ స్కోర్లు. సో ఈ విధంగా చూస్తే సంజు శాంసన్ మెరుగుపడాలంటే ఖచ్చితంగా అవతల వైపు కూడా అతనికి ఇతోధికంగా సహాయం చేసే ప్లేయర్ దొరకాలి. అతను కూడా కనీసం ఒక సింగిల్ తీసి అంటే ఫస్ట్ బాల్ సింగిల్ తీసి కనీసం సంజు శాంసన్ ఇవ్వాలి. సో ఇలాంటి బ్యాటర్ ఎవరైనా ఉంటే తప్ప మన సంజు శాంసన్ మరి అంటే ఫ్రీగా ఆడే అవకాశం ఉండదు. మెయిన్ గా వాళ్ళ చెన్నై ప్రాబ్లం ఏంటంటే డెఫినెట్ గా దిస్ ఈస్ ఓన్లీ ప్రాబ్లమ్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాటింగ్. అంటే మీ అంచనా ప్రకారం ఇవాటి మ్యాచ్లో ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉందా? మనం చూస్తే సంజు శాంసన్ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అట్లాగే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అయినప్పుడు కూడా అతని వల్ల ఇసుమంత కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. అతను ఈ టైప్ ఆఫ్ గేమ్స్కి అతను పనికిరాడనే అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఆయుష్ మాత్రే అండర్ 19లో అద్భుతంగా ఆడినటువంటి పెర్ఫామ్ చేసినటువంటి ఆయుష్ మాత్రే ఎందుకో ఫెయిల్ అవుతున్నాడు. ఒక్క మ్యాచ్ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఆ తర్వాత టోటల్గా అతను ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కిందకి చూస్తే సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్స్మెన్లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ తన వంతు కృషి సర్ఫరాజ్ ఖాన్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే ఉర్విల్ పటేల్ చాలా మంచి బ్యాట్స్మెన్ అయినప్పుడు కూడా అతనికి పెద్దగా ఇంతవరకు ఆపర్చునిటీ రాలేదు. ఉర్విల్ పటేల్ని ఈ మ్యాచ్లో ఆడించేటటువంటి అవకాశం ఉందా? అట్లాగే మీరు ఆల్రౌండర్స్ కనుక చూసినట్టయితే జెమ్మీ ఓవర్టన్, అట్లాగే ప్రశాంత్ వీర్, మాథ్యూ విలియం, అట్లాగే అమాన్ ఖాన్, తర్వాత శివం దుబే, జాక్ ఫోల్క్స్
ఎంతమంది ఉన్నారు. శివన్ దుబే ఎట్టాగో టీంలో ఉంటాడు. ఈ మిగిలినటువంటి వాళ్ళలోంచి ఒకవేళ మ్యాథ్యూ విలియమ్స్ షాట్ని ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు? డెఫినెట్ గా మార్పులు ఉంటాయి ఈ రోజు. అంటే ట్రావెల్స్ బ్రేవిస్ రావడంతో ఈ రోజు మ్యాచ్ లోపల మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. బట్ అంత ఎక్కువగా కంప్లీట్ గా టీం చేంజ్ చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు. సో 1-2 అరా చేంజెస్ ఉంటాయి. మరి ఆ చేంజెస్ అనేది మాత్రం మనకు ముందుగానే తెలిసే అవకాశం ఉంటుంది మ్యాచ్ ముందుగానే. సో ఎట్లాగో అంత మార్పులు అయితే ఉండకపోవచ్చు. బట్ పర్ఫార్మెన్స్ లో మాత్రం మార్పు జరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ కొంచెం ప్రభావవంతమైన గేమ్ ఆడతారు. డీసీకి చుక్కలు చూపించే అవకాశం అయితే ఉంటుంది అనిపిస్తుంది ఈ రోజు. మార్ట్ హెన్రీ యాక్చువల్ గా చెన్నై తరఫున మార్ట్ హెన్రీ చాలా అద్భుతమైనటువంటి బౌలర్గా ఉంటాడు. మార్ట్ హెన్రీ చాలా గొప్ప బౌలర్ ఇంటర్నేషనల్గా అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం, చాలా ప్రేజ్ చేస్తూ ఉన్నాం అతన్ని. కానీ మార్ట్ హెన్రీ ఎందుకో ఈసారి అంత ప్రభావవంతంగా బౌలింగ్ చేసినట్టుగా మనకి కనిపించట్లేదు. వికెట్స్లో ఉండేటటువంటి డిఫరెన్స్, ఇండియన్ వికెట్స్ మీద పెద్దగా అనుభవం లేనటువంటి పరిస్థితి ఏమన్నా దానికి కారణం అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ మనం ప్రపంచ కప్ డిఫరెంట్, అలాగే ఐపీఎల్ డిఫరెంట్. ఇప్పుడు ఐపీఎల్ లో ఏంటంటే అందరు కూడా ఓపెనింగ్ లో ముఖ్యంగా మ్యాట్ హెన్రీ బౌలింగ్ చేసేది చాలా కీలకమైన ఓపెనింగ్. సో ఓపెనింగ్ లో అందరు కూడా హేమీలైన బ్యాటర్స్ ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్ కి. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మ్యాట్ హెన్రీ ముఖ్యంగా వచ్చింది న్యూజిలాండ్ నుంచి. న్యూజిలాండ్ లో స్వింగ్ కి అనుకూలంగా ఉంటది. అండ్ మ్యాట్ హెన్రీ పేస్ తో పాటు వైవిధ్యమైన స్వింగ్ ఉంటది. ఇన్ స్వింగ్ చేస్తాడు, అవుట్ స్వింగ్ చేస్తాడు. ముఖ్యంగా వికెట్ల మీద ఎక్కువగా వేస్తూ బ్యాటర్ ని ప్రెషర్ లో పెడతాడు. కానీ ఇక్కడ ఇది డొమెస్టిక్, అంటే మనకు కంప్లీట్ గా ఇది ఒక బ్యాటింగ్ ట్రాక్స్ ఇన్ ఇండియా. ముఖ్యంగా వరల్డ్ కప్ ముందు ఇండియా న్యూజిలాండ్ సిరీస్ చూసాం, ఆ తర్వాత వరల్డ్ కప్ లో చూసాం. మ్యాట్ హెన్రీ అంత ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోవడం కాదు, ముఖ్యంగా మ్యాట్ హెన్రీని మరి కుదురుకోనియకుండా చేయడం అనేది ముఖ్యంగా బ్యాటర్స్ అలవర్చుకున్నారు. అదే ప్లానింగ్ అమలు చేశారు, అదే ప్లానింగ్ తో విజయవంతమైనారు. మ్యాట్ హెన్రీ తప్పిదం ఏం లేదు. మ్యాట్ హెన్రీ చాలా చక్కగా బౌలింగ్ చేశాడు డెఫినెట్ గా. బట్ ఏంటంటే దాన్ని ఏమాత్రం అవకాశం దొరికిన బంతిని కూడా, బాల్ ని కూడా ఏమాత్రం బ్యాటర్స్ వదలలేదు, పనిష్మెంట్ చేశాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ సిరీస్ లో మీరు చూశారు, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు ఇండియా న్యూజిలాండ్ సిరీస్ లో. తర్వాత వరల్డ్ కప్ లో కూడా అటు అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో మంచిగానే పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే సంజు శాంసన్ అయితే అసలు వదిలిపెట్టలేదు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేయండి, మనకు న్యూజిలాండ్ తో మ్యాచ్ లోపల సంజు శాంసన్ మొదట 3 బాల్ కూడా డాట్ ఆడాడు మ్యాట్ హెన్రీని. తర్వాత 4th బాల్ సిక్సర్ గా మర్చాడు. సో అంటే మ్యాట్ హెన్రీ చూడండి, అబ్జర్వ్ చేయండి, 3 బాల్ డాట్ చేశాడు ఒక మ్యాచ్ లోపల, చాలా కీలకమైన సెమీఫైనల్ లోపల, ఫైనల్ లోపల అంత కీలకమైన బ్యాటర్స్. సంజు శాంసన్ అద్భుతమైన 2 50లు కొట్టిన తర్వాత కూడా సంజు శాంసన్ నిలవరించాడు ఫస్ట్ 3 బాల్స్. తర్వాత సంజు శాంసన్ తన స్టాన్స్ మార్చుకొని బ్యాక్ ఫుట్ వెళ్ళి దాన్ని అద్భుతంగా లాంగ్ ఆర్మ్ నుంచి సిక్సర్ గా మర్చాడు. సో అంటే ఏంటంటే ఇక్కడ మ్యాట్ హెన్రీ తప్పిదం ఏం లేదు, దీని అంతా కూడా అటాకింగ్. ఐపీఎల్ అనేది మొత్తం అటాకింగ్. ఏదో 1 అరా మినహాయిస్తే మాక్సిమం మ్యాచెస్ లో కూడా మనం అటాకింగ్ గేమ్ నే చూస్తాం. అదే అటాకింగ్ గేమ్ నడుస్తుంది. సో ముఖ్యంగా అరవీర భయంకరమైన ఓపెనర్స్ ఉన్నారు. మీరు చూస్తున్నారు, అటు వైభవ్ సూర్యవంశం చూస్తున్నారు. ప్రతి టీమ్ లో కూడా అటు సంజు శాంసన్, అంటే ఒక చెన్నై ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, అలాగే ఢిల్లీ డేర్ డెవిల్స్, ఇలాంటి కొన్ని 2-3 జట్లు మాత్రమే ఓపెనింగ్స్ లో విఫలమై మరి టీమ్ కు భారం అవుతున్నారు తప్ప మిగతా అన్ని టీమ్స్ లో కూడా ఓపెనింగ్ భాగస్వామ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఒక దిక్కు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ జట్టు అండ్ ఇద్దరు కూడా చాలా చక్కగా మరి పరుగులు ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరుస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ వల్ల ఏమవుతుంటే వచ్చే వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. వచ్చే ప్లేయర్స్ కి ఆల్రెడీ 15 రన్ రేట్ ఉంది. సో వీళ్ళు కొద్దిగా బాధపడాల్సిన అవసరం లేదు. 1 అరా ఒక 2-3 బాల్ ఆడితే వాళ్ళు కూడా మరి ఒక ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లాట్ఫామ్ అనేది చాలా ముఖ్యం. ఓపెనింగ్ అనేది చాలా కీలకం. ఓపెనింగ్ ఎన్ని పరుగులు సాధిస్తున్నారు, ఒక జట్టు ఓటమికి అలాగే గెలుపుకు కారణం అనేది మాత్రం ఖచ్చితంగా పవర్ ప్లే ఎంత మంచిగా ఉపయోగించుకుంటారు అనేది చాలా కీలకం. పవర్ ప్లే అద్భుతంగా ఉపయోగించిన జట్లన్నీ కూడా విజయాలు సాధిస్తున్నాయి. అంటే మీరు చూస్తే మరి బౌలర్స్ లో ఇంకా నూరు అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఇద్దరు కూడా చాలా మంచి పర్ఫామ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళే. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఫర్ చెన్నై అని చెప్పి అనిపిస్తోంది. సో వెదర్ ఇట్ ఈస్ వాళ్ళని తీసుకొచ్చేటటువంటి టైం కావచ్చు, వాళ్ళు స్పెల్ వేయించేటటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే వాళ్ళతో సరైనటువంటి కమ్యూనికేషన్ లేకుండా
ఫీల్డ్ సెట్టింగ్లో వాడు అనుకున్నట్టుగా ఫీల్డ్ సెట్ కాకపోవడమో లేదా సంథింగ్ ఏదో డిఫరెన్స్ ఏదో జరుగుతుంది అని నాకు అనిపిస్తోంది. మొత్తం మీద రుతురాజ్ క్యాప్టెన్సీ మీదే సందేహాలు కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది టోటల్గా. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ని కనుక పక్కన పెట్టి ఒకవేళ క్యాప్టెన్సీ మళ్ళీ ధోనికి ఇవ్వడమో లేకపోతే మళ్ళీ క్యాప్టెన్సీని సంజు శాంసంగ్ ఇవ్వడమో ఏదైనా జరిగితే ఒకవేళ కొంత మార్పు లభించే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా ఇది చాలా క్లిష్టమైన చాలా చక్కని ఆలోచన. అంటే ఆన్సర్ ఇవ్వడం చాలా ఇష్టం, ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్ నుంచి పక్కన పెట్టినామంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ అనేది మనం ఎన్నో మ్యాచ్లు చూసాం. మనం అతని బ్యాటింగ్ నుంచి దాదాపు గత 5-6 ఏళ్ల నుంచి వస్తూ పోతూ వన్డే ఆడాడు, T20 ఆడాడు ఇండియాకి. సో ఎక్కడ కూడా అతను కుదురుకోలేకపోయాడు. అతని ఆట స్టైల్ ఈజ్ లైక్ టెస్ట్ గా అతను చక్కగా ఉపయోగపడతాడు. అతని టెక్నికల్ గా కూడా ఫుల్ షాట్స్, హుక్ షాట్స్ అతను ఎక్కువగా ఆడలేకపోవడం, అతని లోపల వైవిధ్యభరితమైన మరి షాట్లు లేకపోవడం, స్ట్రేట్ బ్యాట్ తో ఎక్కువగా ఆడతాడు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి ఒకే టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ వీళ్ళందరూ. అంటే సంజయ్ మీరు ఇక్కడ గిల్ గానీ అలాగే రుతురాజ్ గైక్వాడ్ గానీ వీళ్ళు సేమ్ కైండ్ ఆఫ్ బ్యాటర్స్. అంటే కొంచెం స్లో స్టార్టర్స్, అలాగే వీళ్ళు స్ట్రేట్ బ్యాట్ తో ఎక్కువగా ఆడుతుంటారు. సో ముఖ్యంగా క్రాస్ బ్యాటెడ్ షాట్ చాలా తక్కువగా ఆడుతుంటారు. దానివల్ల వీళ్ళకి పరుగులు లభించడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా పుల్ షాట్స్, లాఫ్టెడ్ షాట్లు ఆడే ప్లేయర్స్ సక్సెస్ అవుతారు. మీరు అబ్జర్వ్ చేయండి, మాక్సిమం షాట్లు పుల్స్, హుక్స్ ద్వారానే సాధించాడు వైభవ్ సూర్యవంశీ. అలాగే లాంగ్ ఆఫ్ నుంచి షాట్లు ఆడడం, అలాగే చాలా ముందుకు వస్తూ దాన్ని లాంగ్ ఆఫ్ నుంచి లాఫ్టెడ్ షాట్లు ఆడడం వల్లనే అతను ఎక్కువగా ఫస్ట్ 5 అవర్స్ ఉన్నటువంటి మీకు ఫస్ట్ 5 అవర్స్ ఉన్నటువంటి ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ని, లిమిటేషన్స్ ని ఎవరైతే వినియోగించుకుంటారో, ఎవరైతే ప్లేయర్స్ మించి షాట్లు కొట్టగలుగుతారో వాళ్ళే డెఫినెట్ గా స్కోర్ చేయగలుగుతారు. దేర్ ఈస్ నో డౌట్. దాని అడాప్షన్ లో ఎందుకు చెన్నై విఫలం అవుతుంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ప్రతిసారి మనకు ప్రతి ఒక ఐపీఎల్ లోపల మీరు లాస్ట్ టైం చూడండి, రాజస్థాన్ రాయల్స్ భయంకరమైన పరిస్థితి. అసలు ఒక గెలుపు లేక చాలా కష్టమైంది. గెలవడానికి చాలా కష్టపడ్డారు. అదే రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు ఈ సీజన్ లోపల అద్భుతంగా మరి పురోగమిస్తుంది. అద్భుతమైన ఒక పర్ఫార్మెన్స్ చేస్తూ అసలు మరి గత 2025 ఓటమిని మర్చిపోయినారు అందరూ కూడా. రాజస్థాన్ రాయల్స్ అభిమానులు అందరూ కూడా మర్చిపోయారు. సో ఇక్కడ ఇదే ఐపీఎల్ లో ఉన్న మజా. ఈ మ్యాచ్ వరుసగా గెలుస్తూ ఓడిపోవడం ఒకటి, అలాగే కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్. నిలకడ లోపిస్తే ఓడిపోతాం, నిలకడను ప్రదర్శిస్తే గెలుపులు సాధ్యమవుతాయి. ముఖ్యంగా నిన్న కూడా మీరు చూశారు 129 for 1 ఉన్న జట్టు 134 కి అంటే 4 వికెట్స్ పడిపోయినాయి రాజస్థాన్ రాయల్స్. కానీ మళ్ళీ అక్కడ జూరెల్ అద్భుతంగా ఆడి గెలుపును మరి వాళ్ళ వైపు తీసుకువచ్చాడు రాజస్థాన్ రాయల్స్ కి. ఇక్కడే అంటే ఒక జట్టు ఆత్మవిశ్వాసంతో ఉన్న జట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకు వాళ్ళ గెలుపులు ఎక్కువగా లభిస్తాయి అంటే దట్ ఈస్ వాట్ దేర్ కాన్ఫిడెన్స్. ముఖ్యంగా ఒక ప్లాట్ఫామ్ వేసి పెట్టాడు సూర్యవంశీ. ఎందుకంటే సాధించాల్సిన రన్ రేట్ అనేది చాలా తక్కువగా చేసి పెట్టేశాడు. 74 balls 73 runs చేసి పెట్టాడు తను అవుట్ అయ్యేటప్పటికి. సో అంత మంచి ప్లాట్ఫామ్ వేయగలగడం ముఖ్యం. అలాంటి ప్లేయర్ 1-2 అలా 3 విజయాలు వస్తే మళ్ళీ వాళ్ళు కూడా టేబుల్లో టాప్ రావడానికి, అలాగే మళ్ళీ గెలుపులు అనేది అలవోకగా మరి గెలవడానికి ఒక ఇతోధికంగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. అదే కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది చాలా కీలకమైన ఒక విషయం. ఆ విషయాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో, ఒక 2-3 గెలుపులు సాధిస్తారో. గెలుపు అనేది అంత ఈజీగా, ఇదంతా సమిష్టి క్రికెట్ అనేది సమిష్టిగా ఆడాల్సిన గేమ్. ఒక ఇద్దరితోటి గెలవడం చాలా కష్టం. మీరు చూడండి హర్షదీప్ సింగ్ అట్లాంటి ఒక అద్భుతమైన బౌలర్ ఉన్నాడు. అలాగే ఇటు చూస్తే పంజాబ్ సూపర్ కింగ్స్ లో కూడా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. అంటే బ్యాటింగ్ లో అటు అద్భుతంగా ఆడే ప్లేయర్లు ఉన్నారు, బౌలింగ్ లో అద్భుతమైన ప్లేయర్ ఉన్నారు. సో దానికే గెలవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక సంజు శాంసన్ మినహాయిస్తే చాలా తక్కువ మంది. ఇప్పుడు బ్రేవిస్ వచ్చాడు. బ్రేవిస్ వస్తే మిడిల్ ఆర్డర్ లోపల బ్రేవిస్ కి ఎన్ని బాల్స్ ఉంటాయి, అతను మరి రావడంతో మరి రాణించాలి. ఇవన్నీ కూడా ప్రెషర్స్ ఉంటాయి. సో అందుకని ప్రతి ఒక్కరికి 1-2 మ్యాచెస్ కావాలి. ఇంకొక 2-3 మ్యాచెస్ అయితే మనకు తెలిసిపోతుంది. ఇవాళతోటి చెన్నై సూపర్ కింగ్స్ అంటే భవితవ్యం మేబీ అంటే ఈ సిరీస్ లోపల అంటే ఈ ఐపీఎల్ 2026 లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ చేస్తారనేది మాత్రం ఈ రోజు మ్యాచ్ తో మనకు ఖచ్చితమైన ఒక ఆన్సర్ వస్తుంది. మీరు కంపారిటివ్లీ చూస్తే ఢిల్లీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఢిల్లీ పర్ఫార్మెన్స్ చేసింది, మన లాస్ట్ మ్యాచ్ లోపల ఢిల్లీ అంత పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు. సో ఢిల్లీ కూడా ఈ మ్యాచ్ కీలకమైన మ్యాచ్. ఎందుకంటే ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ ఏమో అక్కడ ఆకలి మీద ఉంది, గెలుపు కోసం తహతాలాడుతుంది. అక్కడ ఢిల్లీ పొజిషన్ బాగానే ఉంది. అంటే ముఖ్యంగా వీటితో పోలిస్తే ఢిల్లీ కొంచెం బెటర్.
సో ఢిల్లీ గెలుస్తుందా అటు రాజస్థాన్ అంటే చూస్తే అంటే పరిస్థితి చూస్తే అంటే ఒక విధంగా చూస్తే ఢిల్లీకి వీళ్ళకి తేడా ఏం పెద్దగా గొప్పగా లేదు. అంటే ఒకవేళ మేబీ ఆ టేబుల్ లోపల ఒక విధమైన పొజిషన్ లో ఉండొచ్చు ఢిల్లీ. కానీ అసలు విషయానికి వస్తే అంటే ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే చెన్నైలో ఆడడం, చెన్నై అంటే గెలుపు అంటే ఓటములతోనే చూస్తున్నాం మనం. చెన్నై అంటే కరువు లాగా ఉంది ఇప్పుడు, గెలుపు అనేది ఒక కరువు లాగా ఉంది. సో ఇప్పుడు ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. చెన్నై సూపర్ కింగ్స్ చూస్తే అట్టడుగున పొజిషన్ లో ఉంది. 3 మ్యాచ్లు ఓడిపోయి -2.5 తోటి అటు మన నెట్ రన్ రేట్ తో చాలా అట్టడుగున భాగాల్లో ఉంది. ఢిల్లీ చూస్తే టాప్ 4 లో ఉంది, 4th ప్లేస్ లో ఉంది. 3 మ్యాచ్ లోపల 2 గెలుపులు 1 ఓటమి. లాస్ట్ మ్యాచ్ మనం ఢిల్లీ ఓడిపోవడం చూసాం. సో అంతకు మినహాయిస్తే ఢిల్లీ లోపల గొప్పగా అంటే ఢిల్లీ కూడా అంత గొప్ప జట్టేం కాదు. ఒక విషయంగా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ తో పోతే ఇటు 2 జట్లలో కూడా హేమాహేమీలైన ప్లేయర్లు ఉన్నారు. కాకపోతే అటు 2 విజయాలు సాధించడం ఢిల్లీకి ఒక ఆత్మవిశ్వాసం అది కొనసాగుతుంది. అలాగే ఈ రోజు యా మేబీ చెన్నై దాన్ని అధిగమించే అవకాశం అయితే ఉంది. యా థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి విశ్లేషణ అందించినందుకు. సో రేపు మళ్ళీ దేశం ఆయనకి కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.